చాలా చాలా ఇష్టమైనటువంటి హీరో శివకార్తికేయన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే సప్తసాగరాలు దాటి అనేటువంటి ఆ సినిమాతోనే మనందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి రుక్మిణి వసంత్ గారు, వెరీ హాపీ వెల్కమ్ టు యూ అండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇందులో మీరు మైండ్ లో ఏదైతే అనుకుంటారో అది అయ్యేంత వరకు మీరు అలాగే పట్టు వదలని విక్రమార్కుడు లాగా పోరాడతారని ఉంది కాబట్టి మీరు మైండ్ లో ఇప్పుడు నేను మీ మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. రెడీ? ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులు జరిగింది? No, how many days it happened? For me 90 days. Overall 140 days. Right answer. Okay. మీ గారు ఈ సినిమా కోసం మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేశారు? నేనా 10 నేను 15 చేశాను. 15 తెలుగులో 15 నేను 15 ఇంటర్వ్యూ చేశాను. 15 ఇంటర్వ్యూ. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. చాలా షార్ప్ గా పనిచేస్తున్నాయి. నా దగ్గర ఆన్సర్ నేను కూడా మెంటలిస్ట్ లాగా ట్రై చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్కసారి లైఫ్ లో ఇది జరిగి తీరాల్సిందే అని అనుకొని పట్టు వదలకుండా చేస్తాం కదా. అలా మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీ కెరియర్ లో స్ట్రాంగ్ గా మీకు గుర్తుండిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏమైనా చెప్పండి శివ గారు. All the songs will be very, very tough. You have to do it up with an effort. అంటే under composition. Never beats any heavy beats. So dance also heavy. Fight also heavy. And after shooting also leg was automatically moving. I thought it was dance, it was not dance. మీకండి మీకు అలా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనుకునేటువంటి మూమెంట్స్, నో సంథింగ్ దట్ యు అచీవ్డ్ ఇన్ లైఫ్ మేబీ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రాంగ్ విల్ పవర్, మైండ్ పవర్. యా, మైండే కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటూ ఉన్నాము, మేనిఫెస్ట్ చేసేసుకోండి, అఫర్మేషన్స్ చెప్పేసుకోండి, మీరు ఏది అనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఆ ₹1 రావాలని చాలా రోజులు చదువుతున్నాను. వస్తుంది కొన్ని పోతుంది. అటు కొంచెం సీరియస్ ఆన్సర్ ఇస్తాను, లైక్ బికమింగ్ అన్ యాక్టర్. ఓకే, దట్ వాస్ ది స్ట్రాంగెస్ట్ విల్ పవర్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? పురుగు దూరింది నాకు కూడా స్కూల్లోనే. ఇది 17 వయసు. 17 అట్లాంటి ఒక ఏజ్ లేదే. 15 సారీ 15 అంటే 10th ఇట్లా అవుతూ ఉన్న టైంలో చాలా అకాడమిక్స్ స్ట్రెస్ ఉంది కదా. ఎవ్రీవన్ ఇస్ లైక్ స్టడీ స్టడీ స్టడీ. కానీ మీకు ఒకటి అర్థమవుతుందా, ఇందులో ఇండస్ట్రీలో ఏమైనా తక్కువ స్ట్రెస్ ఉందా? అంటే అకాడమిక్స్ లో స్ట్రెస్ இருக்குன்னு சொல்லிட்டு இந்த இண்டஸ்ட்ரிக்கு அதோட ஸ்ட்ரெஸ் that is what I'm saying. the max is better. not ఈ స్ట్రెస్ పడలేదు. I will manage this stress. ఆల్సో ఇది quadratic equation నాకు వద్దు. థాంక్ యూ వెరీ మచ్. కానీ మీకేమనిపిస్తుంది? that stress okay, I can at least copy the answer. ఇక్కడ లేదు. అవును కదా, I could have done this. Exactly. This is one industry where nobody can manipulate anything. అండ్ అంటే ఆడియన్స్ ని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళని థియేటర్కి తీసుకొని రాలేము, అలాగే కాపీ కొట్టి పాస్ అవ్వలేము, మనం పేస్ట్ చేయలేము. ఏదైనా సరే ఆర్గానిక్ గా జనాలకి నచ్చితేనే వచ్చేటువంటి ఇండస్ట్రీ మన ఫిలిం ఇండస్ట్రీ, అంతే కదా. సో మీరు సెలెక్ట్ చేసుకున్నారు అలాగా. కానీ ఎప్పుడైనా హీరోకి కొంచెం తక్కువ స్ట్రెస్ ఉంటుంది, హీరోయిన్ కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మీకు అనిపిస్తుందా, లేకపోతే రివర్సా? డిపెండ్స్ సమ్టైమ్స్ వెన్. బట్ ఈ ఫిల్మ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో రెండు పేరుకి స్ట్రెస్ ఉంది. మీకు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ సినిమాలో? చెప్పకూడదా? నేను చెప్పాను సార్, ఆల్రెడీ చెప్పారు కదా. అవును, నేను అడగడం మర్చిపోయాను. ఉన్నాయి. ఓకే, like not action kind of it. Action I'll take care. The emotion part and everything, the core story is on me. Okay. ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఈ రెండు పిల్లర్స్. ఓకే, ఒక పిల్లర్ ఇంకొక పిల్లర్. ఓకే, సో ఈ ఫిల్మ్ లో లవ్ అండ్ యాక్షన్ ఒక పిల్లర్. రెమో లాంటి సినిమాలో రెండు పిల్లర్స్ అంటే ఏం చెప్తారు మీరు? 2 క్యారెక్టర్స్ ఉంది కదా, గర్ల్ క్యారెక్టర్, బాయ్ క్యారెక్టర్. అవి 2 పిల్లర్స్. డాక్టర్ సినిమాలో మెనీ పిల్లర్స్. నెల్సన్ ఒక పిల్లర్. కరెక్ట్. పైగా మిమ్మల్ని పిల్లర్లకే కట్టేస్తారు లాస్ట్ లో. I was like simply sitting only in the film. So like that I was. So Anirudh, Yogi Babu, Nelson, me, 4-5 pillars. Big mandapam kind of. Correct. Okay.
సో ఇప్పుడు జనరలీ అయితే సినిమాల్లో హీరోయిన్ కి డాన్సెస్ ఎమోషనల్ సీన్స్, కానీ హీరోకి మాత్రం ఫైట్లు డాన్సులు, పైగా అనిరుద్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అటు ఫైట్ కి మనం విపరీతమైన పంచులు ఇవ్వాలి, ఎందుకంటే ఆయన గట్టిగా కొడతాడు కాబట్టి. నీకు అనిపిస్తుంది అట్లా? బట్ ఈ ఫిల్మ్ లో రెండు పేరుకుమే అంత ఇది ఉంది. మళ్ళీ అంటున్నారంటే ఇమోషన్ మాత్రమే కాదు, నీకు కూడా ఏదో యాక్షన్ సీక్వెన్స్. Emotion also like very heavy, so she has to take it. But I said like love and action together means love. If her character works and if she does it beautifully, only that will work. Yeah. Love portion will work. So all because of that. So this film, like we shared the stress equally, I think. And Anirudh garu and me combination kuda super duper hit combination. Yeah, because I don't interfere in the music. He only decides. So it becomes super. బట్ మీకు కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తూ ఇన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది కదా మ్యూజిక్ గురించి. I just listen. This is okay, super. It will work. That only I'm audience. First audience. అదే బెస్ట్. అదే ఆల్వేస్ బెస్ట్ ఫర్ అనిరుద్. మీరు మ్యూజిక్ విషయంలో ఆల్రెడీ మీరు సప్త సముద్రాలు దాటే సాంగ్లు మీరే పాడేసారేమో అన్నంత ఫీల్ వచ్చింది మాకు. అవును, అది the reason for that is because we have a beautiful playback singer. Her voice sounds like maybe నా స్పీకింగ్ వాయిస్ లాగా ఉంది. సో దానికోసమే కొంచెం మ్యాచ్ అయింది. Speaking itself is like singing. No, but yeah, I think it matched because of that reason. Okay, beautiful singer. నేను కొంచెం యాక్టింగ్ చేశాను. She provided the hope. మీరు జీవించారు, యాక్టింగ్ కాదు మీరు జీవించేశారు అన్నమాట. లైక్ దట్ Senior most. We are learning. ఈ సినిమాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏది? నాకా చాలా సాంగ్స్ ఉన్నాయి. I really like, I'm sorry if I'm pronouncing this wrong, చెప్పండి. వైరే. నాకు ఆ సాంగ్ కొంచెం తేడా కొడితే చాలా ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్త. నాకు ఆ సాంగ్ చాలా నచ్చింది. కానీ ఫిల్మ్ లో ఇంకొక సాంగ్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఉన్నదయ్యనది. ఓకే, నాకు ఆ సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు స్పెషల్ అనేది తెలుస్తుంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మీ వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది. నీలాగానే అందరినీ ప్రేమించు, అందరూ నీకు కావాల్సినటువంటి వాళ్ళే, అదే అన్ని మతాలు చెప్తున్నాయి అండ్ అందరు దేవుళ్ళు అదే చెప్తున్నారు, ఆల్ గాడ్స్ ఆర్ సేయింగ్ ద సేమ్ అని. కానీ మనకు ఒక్కొక్కసారి కొంతమంది మీద కోపం వస్తుంది సిచ్యువేషన్ కి. విల్ బి యాంగ్రీ సమ్ టైమ్స్ ఈవెన్ దో వి నో వి హావ్ టు లవ్ ఎవ్రీబడి అండ్ అంతా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయి? సో అట్లాంటివి ఎప్పుడైనా మీకు ఆన్ సెట్ ఈ మద్రాసి సినిమాకి జరిగిందా? కోపం. When action sequences happens, like we'll be slightly tensed and irritated because of sometimes with the ropes, harness, sometimes the rain happens, or the temperature and everything should go properly. Very tough, like both the actors should get the sync properly, so it will be heightened. So that time alone I'll be slightly, I'll not get angry on set. Very very rare, maybe once or twice this 13 years, so I'll control. So that acting I know. అంటే మనకి సీన్ మీద కనిపించేటువంటి యాక్టింగే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా ఆఫ్ స్క్రీన్ యాక్టర్ కి చాలా ఇంపార్టెంట్ గా ఉండాల్సినటువంటి very 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 important, because if we get angry, the movement gets spoiled, like work might get spoiled. So we have to, and that time we have to okay, inhale, exhale.